సో చూడండి, సో ఏం జనరేటింగ్ ఫంక్షన్ ఏంటంటే ఇది e⁻2tx - t² ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, సమ్మేషన్ n టైమ్స్ టు n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity t⁻n/n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn of x అని రాయొచ్చు అని ప్రూవ్ చేయాలి మనం జనరేటింగ్ ఫంక్షన్. ఓకేనా? సో e⁻2tx - t² ని ఇలా మనం ఎక్స్పాండ్ చేసి రాయొచ్చు అని ప్రూవ్ చేయాలి. సో చూడండి, సో ఇక్కడ సో ఏమి ఇచ్చారు, గివెన్ LHS తీసుకుందాం. LHS ఏంటమ్మా, e⁻2tx - t². దీని ఆన్సర్ రావాలి అంతే కదా. దట్ ఈస్ ఈక్వల్స్ టు, జాగ్రత్తగా వినండి, సో e⁻2tx ఇంటూ e⁻−t² రాయచ్చా. బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయండి మళ్ళీ. సో ఇక్కడ e⁻2tx e⁻−t² బేసిస్ ఈక్వల్, సో 2tx - t² వస్తుంది లేదా. సో దీన్ని మనం ఇలా రాయచ్చా. సో ఇప్పుడు ఇది e⁻x ఎక్స్పాన్షన్. సో e⁻xకి ఎక్స్పాన్షన్ ఏంటి, 1 ప్లస్ x⁻1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x²/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇది ఎక్స్పాన్షన్ e⁻xకి. సో దీన్ని మనం సిగ్మాలో ఏమని రాయచ్చు అంటే సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity x⁻r/r ఫ్యాక్టోరియల్ రాయచ్చు. అర్థమైందమ్మా. సో జనరల్గా చూడండి, ఇక్కడ r బదులు 0 రాయండి, x⁻0/0 ఫ్యాక్టోరియల్ అంటే 1 ప్లస్ r బదులు 1 రాయండి, x⁻1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ r బదులు 2 రాయండి, x²/2 ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని జనరల్గా రాయొచ్చు సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity x⁻r/r ఫ్యాక్టోరియల్. దీని ఫార్ములా e⁻xకి ఇది మనకేంటి ఎక్స్పాన్షన్ ఫార్ములా. ఇప్పుడు దీనికి ఇది అప్లై చేద్దాం. సో చూడండి, అప్లై చేస్తే ఏమొస్తుందో, సో e⁻2tx - t² ఇజ్ ఈక్వల్స్ టు ఏమని రాసాం, e⁻2tx ఇంటూ e⁻−t². అది ఇక్కడ అప్లై చేద్దాము ఎక్స్పాన్షన్. e⁻x ఎక్స్పాన్షన్ అప్లై చేస్తే ఇక్కడ సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity x⁻r x e⁻x కదా, అంటే ఇక్కడ x పవర్ ఎంత ఉంది, 2tx అంటే ఏమని రాయొచ్చు, 2tx r/r ఫ్యాక్టోరియల్. అర్థమైందమ్మా. r రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity x⁻r/r ఫ్యాక్టోరియల్, x బదులు 2tx ఉంది, 2tx r/r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ కూడా ఎక్స్పాన్షన్ సమ్మేషన్ రెండు సపరేట్ తీసుకుందాం. ఎస్ తీసుకుందాం సార్, ఎస్ రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity జస్ట్ వేరియేషన్ కోసం. మళ్ళీ e⁻x బదులు -t² కదా ఉంది, అంటే దీన్ని ఏమని రాయచ్చమ్మా, -t⁻−t² హోల్ పవర్ x⁻r r వల్ల ఉంది ఇక్కడ ఎస్, ఇక్కడ ఎస్ తీసుకున్నాం కదా బై ఎస్ ఫ్యాక్టోరియల్ అలా మనం రాదు. అర్థమైందా. ఇక్కడ రాయడం చాలా ఇంపార్టెంట్, ఇలా రాయడమే మీకు రావాలి. e⁻x ఎక్స్పాన్షన్ సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity x⁻r/r ఫ్యాక్టోరియల్. ఇక్కడ x బదులు ఫస్ట్ 2tx ఉంది, ఎంత ఉందమ్మా, 2tx. అర్థమైందమ్మా. సో ఇక్కడ పవర్ r/r ఫ్యాక్టోరియల్. ఈసారి వేరియేషన్ కోసం s తీసుకుందాం, -t² కదా, -t² పవర్ s/s ఫ్యాక్టోరియల్. అర్థమైందా. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే రెండు సమ్మేషన్లో దగ్గర రాద్దాము. సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity మళ్ళీ సమ్మేషన్ s రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity. సో అవి కలిపి రాసేద్దాము. ఏమొస్తుందమ్మా, 2tx హోల్ పవర్ r/r ఫ్యాక్టోరియల్ ఇంటూ -t² హోల్ పవర్ s/s ఫ్యాక్టోరియల్. అర్థమైందమ్మా. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏం రాద్దామంటే జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity సమ్మేషన్ s రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity. ఇక్కడ దీని ఏమన్నా 2r t⁻r x⁻r అని రాయొచ్చు. సో రాద్దాము 2r t⁻r x⁻r. ఇంకేం రాయొచ్చు ఇక్కడ -s అంటే దీని ఏమన్నా రాయొచ్చు, -1 హోల్ పవర్ s t⁻2 into s t⁻2s హోల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ s ఫ్యాక్టోరియల్. అర్థమైందా ఎలా రాసాను, జస్ట్ పవర్స్ విడగొడతాం అంతే. నెక్స్ట్ స్టెప్లో సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity సమ్మేషన్ s రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity. ఇక్కడ 2r ఉంది కదా, 2r రాద్దాము, తర్వాత x⁻r రాద్దాము, తర్వాత t⁻r into t⁻2s బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయాలి, అంటే t⁻r + 2s.
అర్థమైందా? బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎస్ ఫ్యాక్టోరియల్ ఇంకోటి ఉంటుంది ఇక్కడ -1 హోల్ పవర్ ఎస్. అర్థమైందా? -1 హోల్ పవర్ ఎస్ తెలిసిందా? ఎలా రాసాను? సో ఇక్కడ 2 పవర్ ఆర్ రాస్తాను, ఎక్స్ పవర్ ఆర్ రాస్తాను, బేసెస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయాలి. ఆర్ ప్లస్ 2s బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎస్ ఫ్యాక్టోరియల్ ఇంటూ -1 హోల్ పవర్ ఎస్ ఇక్కడ దాకా రాస్తాను. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, థియరం చాలా ఇంపార్టెంట్. సో జనరేటింగ్ ఫంక్షన్ ఏంటి? e⁻2tx - t² ఈక్వల్ టు సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity t⁻n by n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn of x. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఇది రప్పించాలి. దీనికోసం మనం LHS తీసుకున్నాం. LHS ఏంటి? e⁻2tx - t² ఈక్వల్ టు e⁻2tx ఇంటూ e⁻−t². ఇప్పుడు e⁻x ఎక్స్పాన్షన్ రాయాలి. e⁻x ఎక్స్పాన్షన్ ఏంటి? 1 ప్లస్ x పవర్ 1 by 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x² by 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇప్పుడు దీని ఏమంటారు? సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity x పవర్ r by r ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీనికి ఇది అప్లై చేద్దాం. ఎలా అప్లై చేసాం చూడండి. e⁻2tx అంటే తిరుగుతుంది ఉంది e⁻x ఎక్స్పాన్షన్ ఏంటి? సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity x పవర్ r. x అంటే ఏంటి? ఇక్కడ పవర్లో ఉన్నది అంటే ఇక్కడ x అంటే ఏంటి? 2tx హోల్ పవర్ r by r ఫ్యాక్టోరియల్. అర్థమైందా? ఈసారి వేరియేషన్ కోసం r బదులు s తీసుకుందాం. సమ్మేషన్ s రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity x పవర్ r. x అంటే e పవర్ -t² హోల్ పవర్ s by s ఫ్యాక్టోరియల్. అర్థమైందా? ఇది ఎక్స్పాన్షన్ అన్నమాట. నెక్స్ట్ స్టెప్లో రెండు సమ్మేషన్ ఉదయం రాసాము. సార్ నెక్స్ట్ రెండు ఉదయం రాసాము. తర్వాత ఏం చేసాం? జస్ట్ 2 పవర్ r t పవర్ r x పవర్ r by r ఫ్యాక్టోరియల్ తర్వాత -t పవర్ 2s అని రాసి r ఫ్యాక్టోరియల్ అంటే s ఫ్యాక్టోరియల్ దగ్గర రాసాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాం? 2 పవర్ r x పవర్ r t పవర్ r ఇంటూ t పవర్ 2s t పవర్ r ప్లస్ 2s బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ s ఫ్యాక్టోరియల్. ఇది -1 హోల్ పవర్ సపరేట్గా రాసాం. అంతే. అర్థమైందా? ఏమైనా అర్థమవలేదా? ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి. ఏ డౌట్ ఉన్నా అడగండి, చెప్తాను. మీరు మాత్రం ఇది వచ్చేయాలి అందరికీ. ఇది అందరూ ఎగ్జామ్ రాసి పంపించాలి నాకు. అందరూ చూడకుండా రాయాలి. అర్థమైందా? ఖచ్చితంగా ఇది వచ్చేయాలి అందరికీ. జనరేటింగ్ ఫంక్షన్ వాళ్ళు ఒకసారి స్టేట్ అండ్ ప్రూవ్ అని అడుగుతారు, ఒకసారి ప్రూవ్ దట్ అని ఈ సమ్ ఇస్తారు. అప్పుడు మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ ఖచ్చితంగా ఇది అందరికీ వచ్చేయాలి. అర్థం ఇక్కడ దాకా అర్థమై ఇంకా ఇంకా ఉంది బోర్డు. మనకి ఆన్సర్ ఇది రావాలి. అర్థమైందా? సో రాసే ఇక్కడ దాకా. సో నెక్స్ట్ స్టెప్లో జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ r ప్లస్ 2s ఉంది కదా, r ప్లస్ 2sని n అనుకోండి. లెట్ r ప్లస్ 2s ఈజ్ ఈక్వల్స్ టు n అనుకోండి. దీని నుంచి r వాల్యూ ఎంత అవుతుందమ్మా? n - 2s అవుతుంది. అంతే కదా? r ప్లస్ 2s ఈక్వల్ టు n అనుకోండి. అంటే ఇక్కడ r ప్లస్ 2s బదులు n అనుకోండి. దీని నుంచి n వాల్యూ ఏమవుతుంది? r వాల్యూ ఏమవుతుంది? n - 2s అవుతుంది. ఇక్కడ r ఉంది కదా, r రన్ ఫ్రమ్ 0 to infinity అంటే r ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 నుంచి పాజిటివ్ వాల్యూస్. అంటే r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అవునా కదా? r వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. పాజిటివ్ నెగిటివ్ తీసుకోవట్లేదు కదా. r అంటే ఏంటమ్మా? n - 2s గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీని నుంచి n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2s. దీని నుంచి 2 ఇక్కడ తీసుకొచ్చింది. n/2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు s. దీని నుంచి రివర్స్ రాస్తే s లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n/2. అంటే ఎస్ వాల్యూ ఏమవుతుంది? n/2 కంటే తక్కువ. అంటే ఎస్ వాల్యూ ఇన్ఫినిటీ వరకు తీసుకున్నాం కదా, ఆ ఇన్ఫినిటీ వరకు తీసుకోకలేదు. n/2 ఆర్ లెస్.
అయితే ఇక్కడ n/2 తీసుకున్నప్పుడు ఎస్ వాల్యూ రెండు విధాలుగా ఉంటుంది. సో ఇక్కడ నాకు అర్థమైందా? ఫస్ట్ r+2s ని n అనుకోండి, r+2s ని n అనుకోండి. దీని నుంచి r వాల్యూ ఎంత అవుతుంది? n-2s అవుతుంది. ఇప్పుడు మొత్తం సమ్మేషన్ని s, n లోకి మార్చేయాలి. అంటే r అనుకోండి, ఇక్కడ r లేకుండా మార్చేసుకోవాలి మనం. n, s లోకి మార్చేయాలి. ఎలా మారుస్తుందో చూడండి. r+2s ని n అనుకోండి, తర్వాత r n-2s అవుతుంది. r ఆల్వేస్ పాజిటివ్, r వాల్యూ 0 నుంచి ఇన్ఫినిటీ కాబట్టి పాజిటివ్ వాల్యూ. జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ స్టెప్లో n-2s >0, 2s అడే తీసుకెళ్ళండి. అప్పుడు 2 ఇటు తీసుకొచ్చింది, రివర్స్ చేస్తే s <2n వచ్చింది. అంటే ఇక్కడ s వాల్యూస్ రెండు విధాలుగా ఉంటుంది. n అనేది ఈవెన్ అయినప్పుడు n/2, ఆడ్ అయినప్పుడు n-1/2. హెర్మైట్ పాలినామియల్ డెఫినేషన్ చెప్పాం కదా. సో ఇక్కడ ఏం రాయాలంటే క్లియర్లీ, జాగ్రత్తగా వినండి కదా, s values varies from 0 to n/2 if n is even. n వాల్యూ కనుక మనం ఈవెన్ తీసుకున్నప్పుడు 0 నుంచి n/2 వరకు ఉంటాయి s వాల్యూస్. అదే s values varies from 0 to n-1/2 if n is odd. మనం ఆల్రెడీ ఇది హెర్మైట్ పాలినామియల్ చేసామా? చూడండి, సమ్మేషన్ s రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2. ఇక్కడ s వాల్యూ n/2 కూడా తక్కువ ఉంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది? s రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 x⁴r into t⁴n/r factor s. అంటే ఇక్కడ హెర్మైట్ పాలినామియల్ ఫామ్లోకి వస్తుంది. ఇది హెర్మైట్ పాలినామియల్ ఫామ్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ n/2కి 2 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి? n వాల్యూ ఈవెన్ అయినప్పుడు n/2 వరకు ఉంటుంది, n వాల్యూ ఆడ్ అయినప్పుడు n-1/2. ఆల్రెడీ హెర్మైట్ పాలినామియల్ డెఫినేషన్లో చెప్పాను ఆల్రెడీ. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ మొత్తం సమ్మేషన్ మనం మార్చేద్దాం. చూడండి ఎలా మారుస్తాము. సో ఇప్పుడు దీన్ని తీసుకుందాం. దీన్ని 1 అనుకోండి. సో 1 implies, సో 1 is equals to, ఇదంతా దేని వాల్యూ? 1. ఇదంతా దేని వాల్యూ? e⁴2tx. therefore e⁴2tx - t² is equals to, ఇది కదా వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity. ఇక్కడ ఇంకా r n-2s కదా. అంటే ఇక్కడ మనం rని n లోకి మార్చాం కాబట్టి ఇక్కడ r కి రాసుకోకూడదు. n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity అని రాయాలి. ఇక మనం ఇచ్చిన దాంట్లో ఇంకా r ఉండదు. చూడండి, మీరు ఎలా చూడండి, సమ్మేషన్ s రన్నింగ్ ఫ్రమ్ 0 to ఎంతవరకు? s n/2 వరకు తీసుకోండి. 0 to n/2. ఇక్కడ n/2కు 2 వాల్యూస్ వస్తాయి అన్నమాట. అందుకే ఇలా పెట్టాను. 0 to n/2 2⁴r into -1/s. ఇలా రాద్దాం. -1/s into x⁴r, 2⁴r into x⁴r అంటే 2x హోల్ పవర్ r కదా. r అంటే ఏమన్నా రాయొచ్చు? n-2s. అర్థమైందా? సో ఇక్కడ 2⁴r x⁴r 2x హోల్ పవర్ r అంటే n-2s ఇంటూ t⁴r+2s అంటే t⁴r+2s అంటే ఏమనుకున్నాం? n అనుకున్నాం. సో t⁴n బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ s ఫ్యాక్టోరియల్. r అంటే ఏమన్నా ఇచ్చు? n-2s. సో n-2s ఫ్యాక్టోరియల్ ఇంటూ s ఫ్యాక్టోరియల్. ఏమైనా అర్థమైందా? చూసారా? ఇప్పుడు వచ్చిన ఆన్సర్ చూడండి, r ఎక్కడ లేదు, అన్ని n-లోను s-లోనే ఉంది. అందువల్ల కూడా సమ్మేషన్ కూడా n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity, s రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 వరకే, ఇన్ఫినిటీ వరకు తీసుకోలేదు. ఇది చూడండి, ఎందుకంటే s > n/2 కాబట్టి sకి 2 వాల్యూస్ వస్తాయి. n అనేది ఈవెన్ అయినప్పుడు 0 నుంచి n/2కి, ఆడ్ అయినప్పుడు 0 నుంచి n-1/2కి ఉంటుంది. అర్థమైందమ్మా? సో ఇప్పుడు ఇక్కడ సమ్మేషన్ ఈసారి n తీసుకోవాలి. రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity, s రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity, 0 to n/2 -1/s ఇంటూ ఇక్కడ 2⁴r x⁴r 2x హోల్ పవర్ r అంటే n-2s t⁴n బై n-2s ఫ్యాక్టోరియల్ ఇంటూ s ఫ్యాక్టోరియల్. అర్థమైందా? నెక్స్ట్ స్టెప్లో సో దట్ ఈస్ ఈక్వల్స్ టు, జాగ్రత్తగా వినండి, ఇక్కడ సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity. సో ఇది చూడండి, హెర్మైట్ పాలినామియల్ ప్రకారం డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పచ్చు? హెర్మైట్ పాలినామియల్ డెఫినేషన్ సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity, ఇక్కడ r బదులు s ఉంది అంతే తేడా, -1/r ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై
ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. హెర్మైట్ పాలినామియల్ డెఫినేషన్ ప్రకారం చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ముందు ఎన్ ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేసి మల్టిప్లై చేద్దాం. ఎందుకంటే హెర్మైట్ పాలినామియల్ ఫామ్లోకి రావడానికి. అంటే దీన్ని ఇంకా ఏమన్నా రాయొచ్చు అంటే సమేషన్ ఎన్ రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ సమేషన్ ఎస్ రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2. ఇక్కడ -1 హోల్ పవర్ ఎస్, ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్తో మల్టిప్లై చేద్దాము. ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n-2s ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x హోల్ పవర్ n-2s ఇంటూ t పవర్ n. అర్థమైందా? ఏమైనా ఎన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసాం కాబట్టి డివైడ్ చేద్దాం. అప్పుడు వాల్యూ మారదు కదా. ఎన్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ మళ్ళీ మిగులుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాశాను నేను? -1 హోల్ పవర్ ఎస్ రాశాను. ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. సో బై ఎస్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n-2s ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x హోల్ పవర్ n-2s ఇంటూ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్. అర్థమైందా? ఎందుకు ఇలా రాసామంటే చూడండి, ఇది హెర్మైట్ పాలినామియల్. మీకు తెలిసిపోతుంది చూడండి. బై డెఫినేషన్ చూడండి సార్, హెర్మైట్ పాలినామియల్ డెఫినేషన్ ప్రకారం ఏంటి? సమేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 -1 హోల్ పవర్ ఆర్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n-2r ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x హోల్ పవర్ n-2r. మీకు ఆల్రెడీ డెఫినేషన్ ఇచ్చింది చూడండి. బై డెఫినేషన్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్ దీన్ని ఏమని రాయొచ్చు? hn ఆఫ్ x అని రాయొచ్చు. అర్థమైందా? బై డెఫినేషన్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్ ప్రకారం ఇది ఆ ఫార్ములాలో ఉంది చూడండి. మీకు అది చూసి తెలిసిపోతుంది. సో ఇక్కడ దాకా రాస్తాను. రాసారా? చూడండి ఇక్కడ. సో మనం ఏమైనా బై డెఫినేషన్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్, బై డెఫినేషన్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్, హెర్మైట్ పాలినామియల్ డెఫినేషన్ ఏం చెప్పాను? hn ఆఫ్ x is equals to summation r running from 0 to infinity -1 whole power r into n factorial by r factorial into n-2r factorial into 2x whole power n-2r. అలాగే డెఫినేషన్ చెప్పాను మీకు. సో అది ఇదే కదా ఫార్ములా. చూడండి, r బదులు s అంత తేడా. చూడండి, గో r రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 ఇన్ఫినిటీ కదా n/2. సో చూడండి, r రన్నింగ్ s రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 -1 హోల్ పవర్ r ఇగో -1 హోల్ పవర్ s ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ ఎలా వస్తుంది? ఇక్కడ లేదు, నేను రాశాను. ఎందుకు రాశానంటే ఈ ఫార్ములా తెప్పించడం కోసం. వాల్యూ మారకూడదు కాబట్టి మళ్ళీ n ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తాను. సో చూడండి, n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ అంటే s ఫ్యాక్టోరియల్ ఇంటూ n-2r ఫ్యాక్టోరియల్ ఇగో n-2s ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x హోల్ పవర్ n-2s ఇంటూ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్. ఆ ఫార్ములా ఉందా లేదా? సో దేర్ఫోర్ అంటే ఇదేంటి? హెర్మైట్ పాలినామియల్ అన్నమాట. దేర్ఫోర్ ఏమన్నా రాయొచ్చు? e పవర్ 2tx మైనస్ t స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ. చూడండి, ఇక్కడ సమేషన్ s రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఏమని రాయొచ్చు? హెర్మైట్ పాలినామియల్ అన్నమాట. hn ఆఫ్ x అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు? hn ఆఫ్ x ఇంటూ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్. మనం ఏం చూసాలి? ఇదో t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x వచ్చింది లేదా? దేర్ఫోర్ దట్ ఈక్వల్ టు RHS. హెన్స్ ఇది చాలా జాగ్రత్తగా 3 సార్లు ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతుంది మీకు. ఈజీనే, నేను కొద్దిగా కష్టంగా చెప్పినట్టున్నాను మీకు. సో ఇక్కడ ఇది నేను ఎందుకు ఇలా చేసాము? n ఫ్యాక్టర్ ఎందుకు భాగించాం? బై డెఫినేషన్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్ రావడం కోసం n ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. అప్పుడు హెర్మైట్ పాలినామియల్ ఫామ్లోకి వచ్చింది. అప్పుడు దీని బదులు ఏమని రాయొచ్చు? hn ఆఫ్ x అని రాయొచ్చు ఇక్కడ దాకా ఇంటూ t పవర్ n బై n ఫ్యాక్టర్లు లాస్ట్లో రాయిస్తాం. అది కదా మనం ప్రూవ్ చేయాలి. సో దే ఆన్సర్. ఇదేమిటి? ఏమంటాం దీన్ని? జనరేటింగ్ ఫంక్షన్ అంటాం. అర్థమైందా? ఇక్కడ దీని మీద సమ్స్ కూడా ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ థియరమ్. అందరూ దీని మీద 2-3 సార్లు ఈ వీడియో అర్థం కాబట్టి మళ్ళీ మళ్ళీ వినండి. డౌట్లు వస్తే అడగండి. ఇది వచ్చేయాలి మీకు అందరికీ. అర్థమైందా? జస్ట్ మనం జనరల్ ప్రొసీజర్లో చేసుకుంటూ వెళ్ళాం అంతే. పెద్ద కష్టమేం కాదు. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నిదానంగా జాగ్రత్తగా చేయాలి. అర్థమైందామా? సో ఇక్కడ ఇది క్లియర్గా హెర్మైట్ పాలినామియల్ ఇది. అందులో దీన్ని మొత్తం బదులు ఏం రాశాను? hn ఆఫ్ x అని రాయొచ్చు. హెర్మైట్ పాలినామియల్ డెఫినేషన్ ప్రకారం
టీ పవర్ n బై n ఫ్యాక్టోరియల్. అదే ఆన్సర్. అర్థమైందా? దీన్ని బేస్ చేసుకుని చాలా సమ్స్ ఉన్నాయి. ఈ థియరం కూడా చాలా ఇంపార్టెంట్, అందరూ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది అందరూ ఎగ్జామ్ రాయాలి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.